హాయ్ అండి. మా ఆయన ఇప్పుడు కాలు కూర తినాలని చెప్పేసి ఎర్రర్లాడుతుండు, తగదాడుతుండు, కొరకొరలాడుతుండు. కొరకాలాడేది కాదు రాజు, ఆ, పొద్దుకుతుంది యాడ గూగుతుంది పోకుండా పట్టుకోపోద్దుని. కట్ల పొయ్యి మీద చేస్తేనే అబ్బా ఉద్దేశంతో తొందరగా లేసి వంటలు కానీ రాజు అని చెబుతున్నా. ఏం కూర చూపి. వట్టి తొనుకల కూర. వట్టి తొనుకల కూరలో వట్టి తొనకలు కాదు, వెరైటీ వట్టి తొనకలు గేరకాళ్ళు. వీటిని గ్యార్ కాళ్ళు అంటారు. అంటే మన సండే రోజు పొట్టేళ్ళు తలకాయ చేసుకున్నాం అమ్మా మేము. పొట్టేలు తలకాయ చేసుకుంటే 4 కాళ్ళను ఒక పొట్టేలు ఇచ్చారు. మొత్తం 1700 అయినాయి. తెలంగాణ సైడ్ వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఏమైనా అడుగుతున్నారంటే మా సబ్స్క్రైబర్లు, అన్న తలగే వచ్చేసి ఒక 800 ఉండిద్ది మొత్తం. డ్రెస్సింగ్ చేసినందుకు శుభ్రం చేసినందుకు ఒక 100 రూపాయలు ఉంటుంది. మహా అయితే 900 వచ్చింది. అంత ఎక్స్ట్రా పెట్టంటే మన ఊర్లో మార్కెటింగ్ అలాగుంది రేటు. ఆ ఉద్దేశాన ఈ 2 కాళ్ళను ఆ రోజు శుభ్రంగా కోపిచ్చేసి ఎండలో 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా వాటర్ లో బాగా నానాలి. తునకలు అయినమాట. అంటే వీటిని మా ఊర్లో మా సైడ్ వచ్చేసి మా యాసలో ఎండు ముక్కలు, కాళ్ళు ఎండు ముక్కలు అంటారు. మాట ఏమో గ్యార్ కాళ్ళు అంటారు. గ్యార్ కాళ్ళ పొట్టేలో ఎండు ముక్కలు కూర చేయబోతున్నాం. వీటితో ఇవి సరే ఇవన్నీ ముక్కలు చేస్తే రాజకుమారి అవి నరికి వాటర్ లో 1 గంట 2 గంటలు నానితే నానబెట్టి చేసుకోవాలి. కొట్టిస్తాం మరి. సరే కొట్టే. ఇవ్వండి. కొట్టిస్తా కాదు, కొట్టాలి. కొడతా మరి. గ్యార్ కాళ్ళ ముక్కలు ఇంతాక సన్న ముక్కలు చేసి ఇచ్చా కదా, ఏం చేసావు వాటిని? వాటర్ లో నానబెట్టాను బావా. వాటర్ లో నానబెడితే ఏంటంటే మనకి తినేటప్పుడైనా వండేటప్పుడు ముక్క అనేది బాగా లావుగా ఊరిద్ది. అందుకని చెప్పేసి దాంట్లో కొంచెం కల్లుప్పు అని వేసి శుభ్రం కడిగి అక్కడ పెట్టేసాను. వాటిలో కావాల్సిన మొత్తం రెడీ చేసేసుకున్నాం. వెజిటేబుల్ మొత్తం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి లైట్గా పులావ్ దినుసులు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్త బండి పెట్టావా? కొత్త బండి చేస్తున్నా. మా సబ్స్క్రైబర్లు చాలా మంది బండిలు చాలా బాగున్నాయి రాజీ, కిచెన్ ఐటమ్స్ చాలా బాగుండే. మా నాన్న తాగు. తక్కువ రేటుగా అంటే తీసుకున్న రేటుకి మీరు ఎక్స్ట్రా ఏం కట్టాల్సింది లేదులే, సరిపోయింది ఖచ్చితంగా. వాడు తగ్గ ప్రైస్కి వచ్చి నేను చెప్పేసి అట్లా అన్నారు. పిల్లడేం చూడు. అబ్బో చిన్న ఆడుతున్నాడు డాడీతో. కడాయి అయితే వేయండి కదా, ఆయిల్ పోసేసుకున్నాం. వస్తాడు మా నాన్న అనుకోడు అన్నాడు. ఆయిల్ అయితే వేయండి, పులావ్ దినుసులు వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనకి లైట్గా ఫ్రై అంత వరకు ఫ్రై చేసేస్తుంది. మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది మనం బాగా ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసేసుకున్నాం. మనం శుభ్రంగా కడిగేసుకున్నా. ఇంకా తినే కావాలంట. యాటకాళ్ళు, గ్యారకాళ్ళు ముక్కలు అయితే వేసేసుకోవాలి. టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ ముక్కలు పట్టే విధంగా మొత్తం ఒకసారిగా కలిపి వేసుకోవాలి. మొక్కలు అయితే మనకి మసాలాలు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాం.
మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి అందుకని టమాటాలు అయితే 3 టమాటాలు కట్ చేసి ఇచ్చాను. మొత్తం టమాటా మనకి ముక్క అనేది బాగా ఉడికేంత వరకు వాటర్ పోయకుండా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత బాగా ఉడికేసిన తర్వాత కారం వేసుకొని వాటర్ పోసేసుకొని గరం మసాలా వేసుకోవచ్చు. 2 నిమిషాలు ఉడకనిచ్చేసుకుందాం. కర్రీ అయితే మనకు బాగా ఉడికేసింది. లో ఫ్లేమ్లోనే పెట్టేస్తాను. కారం కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకుందాం. కారం అయితే వేసేస్తాను కదా, మొత్తం ఒకసారిగా కలిపేసుకొని వాటర్ పోసేసుకొని గరం మసాలా వేసుకున్నాం. లాస్ట్గా వాటర్ పోసేసుకున్నాం. వాటర్ అయితే పోసుకున్నాం కదా, ఒకసారిగా మొత్తం కలిపేసుకొని ఉడకనిచ్చేసుకుందాం. భోజనం చేసేటప్పుడు చూపిస్తాను కర్రీ లుక్ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో. కరెంట్ పోయిందండి. టైం చేసి 8 అవుతా ఉంది. రాజీ కర్రీ అయిందా? ఈ రింగ్ లైట్ ఉండటం వల్ల ఎంత ఉపయోగం మనకి. పిల్లలు చీకట్లు అదురు బాగుని ఉంటారు. కర్రీ సూపర్గా వచ్చింది రాజీ. నీకేనా సాస్ బాబు? ఈ నైట్ వర్షం ఉండిద్ది అనుకుంటా. ఎక్కువ గాలి తుఫాను అలాగుంది. వర్షాలు స్టార్ట్ అయినట్టే. కర్రీ ఎలా వచ్చిందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి.